హాయ్ ఫ్రెండ్స్, మీ ఆధార్ కార్డ్‌ని ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసా మీకు? అయితే ఈ వీడియోలో చూడండి మీకు తెలుస్తుంది. ఆధార్ కార్డ్ వినియోగం ప్రస్తుతం అనివార్యం. సిమ్ కార్డ్ మొదలు ఫ్లైట్ టికెట్ వరకు అన్నిటికీ ఆధార్ కార్డ్ ఉండాల్సిందే. దీంతో ఎక్కడ పడితే అక్కడ ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు ఇచ్చేస్తున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొందరు నేరస్తులు మన ప్రమేయం లేకుండానే ఆధార్ కార్డ్‌ని అయితే దుర్వినియోగం చేస్తున్నారు. అయితే మన ఆధార్ కార్డ్‌ని ఎక్కడెక్కడ ఉపయోగించాం? వేరే వారు ఎవరైనా మన ఆధార్ కార్డ్‌ని దుర్వినియోగం చేస్తున్నారా అన్న అనుమానం వస్తే తెలుసుకోవడానికి ఒక ట్రిక్ అందుబాటులో అయితే ఉంది. ఇందుకోసం ఆధార్ కార్డ్ హిస్టరీని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ ఆధార్ కార్డ్‌ని ఉపయోగిస్తే సులువుగా తెలుసుకోవచ్చు. ముందుగా మీరు క్రోమ్‌లోకి వెళ్ళండి. క్రోమ్‌లో సెర్చ్ బార్‌లో ఆధార్ వెబ్‌సైట్ అయితే ఎంటర్ చేయండి. మై ఆధార్ అని ఎంటర్ కొట్టండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని కనబడుతుంది కదా పైన, ఆ లాగిన్ అని ఎంటర్ చేయండి. పైన లాగిన్ కనబడుతుంది చూడండి. ఆ లాగిన్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, ఆధార్ నెంబర్ ఫుల్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఫుల్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కనబడుతుంది కదా, క్యాప్చా కూడా ఎంటర్ చేయండి మొత్తం. లాగిన్ సెండ్ ఓటీపీ అని ఉంది కదా, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ లింక్ అయిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత కింద చూడండి అథెంటికేషన్ హిస్టరీ అని కనబడుతుంది కదా, దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కాసేపు వెయిట్ చేయండి. కాసేపు వెయిట్ చేసిన తర్వాత మీకు ఒకసారి వెయిట్ చేయండి కాసేపు. కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది మీకు. కింద చూడండి సెలెక్ట్ మోడలిటీ అని ఉంది చూడండి, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత దాంట్లో చూడండి మనకి కావాల్సింది ఏంటంటే, మన ఆధార్ కార్డ్ ఎవరైనా వాడుతున్నారేమో అని చిన్న డౌట్ అయితే ఉంది కదా, అయితే దాంట్లో డెమోగ్రఫిక్ బయోమెట్రిక్ అని ఉంది కదా, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత దాంట్లో మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలో డేట్లు అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎప్పటి నుంచి ఎప్పటికి కావాలో ఆ డేట్లు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అథెంటికేషన్ హిస్టరీ అని కనబడుతుంది కదా, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనం ఎప్పుడెప్పుడు వాడుకున్నామో తెలుస్తుంది. అలాగే ఎవరైనా మనకు తెలియకుండా ఎవరైనా మన ఆధార్ కార్డు యూజ్ చేస్తుంటే కూడా తెలుస్తుంది మనకి. దాంట్లో హిస్టరీలో చూపిస్తుంది చూడండి. మొత్తం మనం బయోమెట్రిక్ అయినా, మనం ఆధార్ కార్డ్ అయినా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వాడుకున్నాం అనేది అయితే మాత్రం చూపిస్తుంది. ఒకవేళ మనకి ప్రాబ్లమ్ అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆధార్ కార్డ్ ప్రూఫ్ అయితే ఎవరైతే ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే మాత్రం మాస్క్డ్ ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, ఆ ఆధార్ కార్డ్ అయితే ఇవ్వండి. మీ నెంబర్ అయితే తెలీదు. అలాగే మన ఆధార్‌కి సంబంధించి ఓటీపీలు గానీ, అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి ఏ డీటెయిల్స్ కూడా మనం వేరే వాళ్ళకి మాత్రం షేర్ చేయకండి. మీరైతే సేఫ్‌గా అయితే ఉండండి. థ్యాంక్ యూ. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.